హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. మూవీ మాత్రం మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే అన్వేషిప్పిన్ కందేత్తుం అంటే యు సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది అని అర్థం. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మూవీ మొత్తం కూడా 1990లలో జరుగుతూ ఉంటుంది. అంటే సీసీటీవీలు, ఫోరెన్సిక్ సైన్స్ ఎక్కువగా లేని సమయంలో జరుగుతూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఆనంద్ కొట్టాయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్పీని కలవడం కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ దగ్గరలో కూర్చుని ఉన్న 2 పోలీస్ అధికారులు ఆనంద్ ని చూసి వాణ్ణి గుర్తుపట్టావా? సస్పెన్షన్ లో ఉన్న ఎస్ఐ ఆనంద్ చివరిసారిగా లవ్లీ మాతన్ కేసుని విచారించింది వీడే అని అంటారు. కట్ చేస్తే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక కానిస్టేబుల్ కొడుకైనటువంటి ఆనంద్ ఎస్ఐ జాబ్ తెచ్చుకుని సర్వీస్ లో చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక రోజు మాతన్ అనే వ్యక్తి ఆ ఏరియా వార్డు మెంబర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆనందను చూసి, నాకు 3 కూతుర్లు, 2వ అమ్మాయి పేరు లవ్లీ, నిన్నటి నుంచి తను కనిపించడం లేదు. లవ్లీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. హాల్ టికెట్ తెచ్చుకోవడం కోసం కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. నేను తన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను. వాళ్ళ దగ్గరికి తను వెళ్ళలేదంట. అలాగే ఎవరినైనా ప్రేమించి వారితో వెళ్లిపోయిందా అనే అనుమానంతో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా మొత్తం వెతికాను. లవ్లీ ఎక్కడా దొరకలేదు. అప్పుడే మా ఊర్లోనే సోడా షాప్ వ్యక్తి లవ్లీని నిన్న చూశాను అని చెప్పాడు అని జరిగింది మొత్తం లవ్లీ ఫాదర్ మాతన్ చెప్తాడు. ఆనంద్ వెంటనే వెళ్లి ఆ సోడా షాప్ వ్యక్తిని కలిసి, నిన్న నువ్వు ఏం చూసావని అంటాడు. దానికి అతను ఆనంద్ను చూసి, నిన్న లవ్లీ రోజు టైం కంటే ముందే బస్సు దిగింది. నేను లవ్లీని చూసి అప్పుడే వచ్చేసావు ఏంటమ్మా అని అడిగాను. దానికి లవ్లీ హాల్ టికెట్ కోసం వెళ్ళాను అని చెప్పి తన ఇంటి వైపే వెళ్ళింది. ఇక్కడి నుంచి లవ్లీ ఇల్లు 500 మీటర్ల దూరం ఉంటుంది అని అంటాడు. అది విన్న ఆనంద్, ఆ టైంలో ఎవరైనా లవ్లీ వెనకాలే వెళ్లడం నువ్వు గమనించావా అని అంటాడు. దానికి ఆ వ్యక్తి బాగా ఆలోచించి, దగ్గరలో 2 స్టూడెంట్స్ రెంట్ కి ఉంటున్నారు. రోజు నా షాప్ కు వచ్చి సిగరెట్స్ తాగుతూ ఉంటారు. వాళ్ళు నిన్న లవ్లీ వెళ్లిపోయిన తర్వాత లవ్లీ వెనకాలే వెళ్ళినట్లు ఉన్నారు అని అంటాడు. దాంతో ఆనంద్ వెళ్లి ఆ 2 బ్యాచిలర్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ఆ బ్యాచిలర్స్ ఆనంద్ ని చూసి, మేము లవ్లీని ఫాలో అయిన మాట వాస్తవమే. రోజు తననే ఫాలో అయ్యి మా రూమ్ కి రమ్మని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు కూడా అలానే ఫాలో అయ్యాం. కానీ దారి మధ్యలో లవ్లీకి పరిచయం ఉన్న చేపలు అమ్మే వ్యక్తి ఎదురుపడి లవ్లీతో మాట్లాడుతూ ఉండడంతో మేము వెంటనే అక్కడి నుంచి మా రూమ్ కి వెళ్లిపోయామని చెప్తారు. దాంతో ఆనంద్ తన టీమ్ ను చూసి ఆ చేపలు అమ్మే వ్యక్తిని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి వెంటనే లవ్లీ ఇంటికి వెళ్లి లవ్లీ రూమ్ మొత్తం చెక్ చేయగా ఆ రూమ్ లో ఎక్కువగా జీసస్ ఫొటోస్ ఉండడం గమనిస్తాడు ఆనంద్. అలాగే మరో పక్క ఒక టీమ్ తో ఆ ఊర్లోని నిర్మానుష్యమైన ప్రదేశాలు, బావులు, చెరువులు అన్ని వెతికిస్తూ ఉంటాడు ఆనంద్. లవ్లీ మదర్ పోలీసుల్ని చూసి, లవ్లీకి ఫ్రెండ్స్ కూడా తక్కువే, ఎక్కువగా తన అక్క అయినటువంటి బ్లెస్సీతోనే క్లోజ్ గా ఉంటుంది. కానీ బ్లెస్సీ బెంగళూరులో జాబ్ చేయడానికి వెళ్ళింది. ఈ వారంలోనే బ్లెస్సీ కూడా ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. అది విన్న లేడీ కానిస్టేబుల్ బ్లెస్సీని చూసి, నీ సిస్టర్ లవ్లీ ఎక్కడికైనా వెళ్తున్నా అని నీతో చెప్పిందా అని అడుగుతుంది. దానికి బ్లెస్సీ మాత్రం అలా ఏమీ చెప్పలేదు, హాల్ టికెట్ కోసం వెళుతున్నా అనే చెప్పింది అని అంటుంది. లవ్లీ చెల్లి మాత్రం పోలీసుల్ని చూసి లవ్లీ అక్క రెగ్యులర్ గా ఇక్కడికి దగ్గరలో ఉన్న చర్చికి వెళుతూ ఉంటుంది అని చెప్తుంది. అది విన్న ఆనంద్ ఇంటికి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న ఆ చర్చిలో వెతకాలి అనుకుని వెంటనే లవ్లీ ఫాదర్ ని చూసి ఆ చర్చిలో ఎవరుంటారని అడుగుతాడు. దానికి లవ్లీ ఫాదర్ మాత్రం ఆ చర్చి ఫాదర్ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంతకు ముందు 3 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకడే ఉంటున్నాడు అని చెప్తాడు. ఆ వెంటనే ఆనంద్ చర్చికి వెళ్లడానికి రెడీ అవ్వగా ఉత్తూప్ ఆనంద్ను చూసి చర్చిలో చెకింగ్ అంటే పెద్ద సమస్య అవుతుంది అని హెచ్చరిస్తాడు. అయినా కూడా ఆనంద్ వినకుండా చర్చిలోకి వెళ్లడానికి ట్రై చేయగా అక్కడ జనం ఆనంద్ అండ్ టీమ్ ని అడ్డుకుని గొడవ చేస్తారు. అదే టైంలో సిఐ సైమన్ అక్కడికి చేరుకుని జనాన్ని కంట్రోల్ చేసి ఆనంద్ని బాగా తిడతాడు. కానిస్టేబుల్ ఉత్తూప్ కూడా సిఐ సైమన్ ని చూసి, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ ఆనంద్ మీద చాడీలు చెప్తాడు. అదే టైంలో
దగ్గరలోని బావిలో ఒక మూట దొరకడంతో దాన్ని ఓపెన్ చేయగా దానిలో లవ్లీ డెడ్ బాడీ ఉంటుంది. దాంతో సిఐ సైమన్ స్టేషన్ లో ఉన్న బ్యాచిలర్స్ ని బాగా కొట్టి లవ్లీని చంపింది వారే అని ఒప్పుకోమని టార్చర్ పెడుతూ ఉంటాడు. అయితే ఆనంద్ మాత్రం సిఐని చూసి, సార్ ఆల్రెడీ చేపలు పట్టే వ్యక్తితో కూడా మాట్లాడాం, వీళ్ళు అతను చూసి వాళ్ళ రూమ్ కి వెళ్లిపోయారు, సో వాళ్ళను కొట్టడంలో ఎటువంటి ఉపయోగం లేదు అని అంటాడు. కానీ సిఐ సైమన్ మాత్రం ఆనంద్ మాటలు అస్సలు పట్టించుకోకుండా ఆ చేపలు పట్టే వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ లవ్లీని ఫాలో అయ్యి ఉండవచ్చు కదా అని అంటాడు. దాంతో ఆనంద్ సొంతంగా కేసుని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఆ ఏరియా మొత్తం తిరిగి పరిశీలిస్తూ ఉంటాడు. అదే టైంలో పై అధికారి వచ్చి సిఐ సైమన్ ని కలిసి గవర్నమెంట్ కావాలని ఈ కేసుని క్రిస్టియన్స్ అయినటువంటి మన చేతిలో పెట్టి ఎంక్వైరీని చేయమని చెప్పింది. ఎందుకంటే ఒక హిందూ అయినటువంటి ఆనంద్ చర్చి దగ్గర చేసిన గొడవకి లోకల్ గా బాగా వ్యతిరేకత వచ్చింది. వీలైనంత త్వరగా ఎవరో ఒకరిని క్రైమ్ చేసినట్లు ఒప్పుకునేలాగా చెయ్యి అని అంటాడు. అదే టైంలో ఆనంద్ ఆ పై అధికారి దగ్గరికి వెళ్లి ఆ ఊరు మ్యాప్ ని చూపించి, ఈ బ్యాచిలర్స్ ఉన్న రూమ్ కి దగ్గరలోనే ఒక పాడుబడ్డ బావి ఉంది, ఒకవేళ మీరన్నట్టు ఈ బ్యాచిలర్సే ఆ లవ్లీని చంపి ఉంటే వాళ్ళ రూమ్ కి దగ్గరలో ఉన్న ఆ పాడుబడ్డ బావిలోనే వెయ్యాలి కదా, వాళ్ళ రూమ్ కి దూరంగా ఉన్న మరో బావి దాకా ఎందుకు డెడ్ బాడీని మోసుకుని వెళ్తారు, దారి మధ్యలో ఎవరో ఒకరు చూసే ఛాన్స్ ఉంది, సో అలా చెయ్యరు. డెడ్ బాడీ దొరికిన బావి బ్యాచిలర్స్ రూమ్ కి బాగా దూరంగా ఉంది, కానీ చర్చికి బాగా దగ్గరగా ఉంది, చర్చి వెనకాల నుంచి కూడా ఆ బావికి దారి ఉంది అని అంటాడు. కానీ ఎప్పట్లాగే పై అధికారి మాత్రం ఆనంద మాటలు అస్సలు పట్టించుకోడు. ఆ వెంటనే పోలీస్ డాగ్ ని బాడీ దొరికిన బావి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అవి కూడా చర్చి దగ్గరకే వెళ్లి ఆగుతాయి. ఆ వెంటనే దగ్గరలో ఉన్న సహదేవ్ ఇంటికి కూడా వెళ్లి ఆగుతుంది పోలీస్ డాగ్. దాంతో ఏం చేయాలో అర్థం కాని పై అధికారి స్టేషన్ కి వచ్చేసి ఆనందను చూసి, నువ్వు మొదటి నుంచి ఆ చర్చిని అనుమానిస్తున్నావు, ఆ చర్చిలో కేవలం ఒకే ఒక్క ఫాదర్ ఉంటున్నాడు, ఆ ఫాదర్ థామస్ కూడా క్రైమ్ జరిగిన రోజు చర్చిలో లేడు, పక్క ఊర్లో జరుగుతున్న మీటింగ్ కి వెళ్ళాడు, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి అని ఆనందని తిడతాడు. ఆ వెంటనే క్రైమ్ సీన్ లో దొరికిన లుంగిని ఒక దాన్ని చూపించి, దీన్ని ఎక్కడైనా చూశారా అని ఆ ఏరియా వాళ్ళని అడగ్గా చేపలు అమ్మే వ్యక్తి లుంగిని గుర్తుపట్టి, ఇలాంటి లుంగిని నేను సహదేవ్ ఇంటి దగ్గర ఆరేసి ఉండగా చూశాను అని చెప్తాడు. దాంతో సిఐ వెంటనే సహదేవ్ దగ్గరకు వెళ్లి క్రైమ్ సీన్ లో దొరికిన లుంగిని చూపించి, ఇలాంటి లుంగి నీ దగ్గర కూడా ఉందంట కదా, దాన్ని చూపించు అని అంటాడు. అది విన్న సహదేవ్ నా లుంగి పోయింది అనడంతో సహదేవ్ మీద అనుమానంతో సహదేవ్ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి బాగా కొడతారు. ఆ రోజు రాత్రి లవ్లీ ఫాదర్ ఆనంద్ ఇంటికి వెళ్లి, లవ్లీ అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి, మీ పోలీసులు సహదేవ్ని అరెస్ట్ చేశారంట, కానీ సహదేవ్ లవ్లీని అలా చేసి ఉండడు, వాడు చిన్నప్పుడు లవ్లీని ఎత్తుకుని పెంచాడు, అంతేకాదు ఆ రోజు నాకు తెలిసిన ఒక వ్యక్తి లవ్లీ చర్చిలోకి వెళ్లడం చూశాడు అని నాకు చెప్పాడు అని లవ్లీ ఫాదర్ ఆనంద్కి చెప్తాడు. ఆ వెంటనే ఆనంద్ వెళ్లి ఫోరెన్సిక్ డాక్టర్ ని కలిసి మాట్లాడగా ఆ డాక్టర్ ఆనందని చూసి, మీకు అనుమానంగా ఉన్న లొకేషన్ లోకి మన టీం వెళ్లి పరిశీలించకుండా మేము ఏమీ చెప్పలేం, మీరంటున్న చర్చిలోకి వెళ్లే మార్గాన్ని చూడండి అని అంటాడు. ఆ రోజు రాత్రి ఒక దొంగ చర్చిలో దొంగతనానికి వెళ్లి చర్చి ఫాదర్ నిద్ర లేచి వెంట పడడంతో కొన్ని సామాన్లు తీసుకుని పారిపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అదంతా కూడా ఆనంద్ ప్లాన్ లో ఒక భాగం. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆనంద్ తన టీం ని ఫోరెన్సిక్ టీం తో పాటు దొంగని కూడా చర్చి దగ్గరికి తీసుకుని వెళ్లి ఫాదర్ థామస్ ని చూసి, రాత్రి చర్చిలో దొంగతనం చేసింది వీడే, పారిపోతూ మా జీప్ కి ఎదురుపడి దొరికిపోయాడు, ఒకసారి మొత్తం వెతికి ఏమేం పోయాయో కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటాడు. ఫాదర్ థామస్ మాత్రం నేను కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఇవన్నీ వద్దు అని అంటాడు. అయితే ఆనంద్ మాత్రం దొంగ ఆల్రెడీ క్రైమ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు, సో రూల్ ప్రకారం ఫార్మాలిటీకైనా చర్చిలో మొత్తాన్ని వెతికి కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఫోరెన్సిక్ టీం ని లోపలికి పంపి ఫాదర్ ఉండే ఇంటిని కూడా వెతికిస్తాడు. అయితే పోలీస్ జీప్ ని చర్చి దగ్గరలో చూసి లోకల్ జనాలందరూ అక్కడ గుమి కూడినప్పటికీ చర్చిలో జరిగిన దొంగతనం గురించి వచ్చారు అని వినగానే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఫోరెన్సిక్ టీం మొత్తం వెతికి కొన్ని వెంట్రుకలు అలాగే కొన్ని గాజు ముక్కలు ఇలా కొన్ని శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తారు. వాటిని చెక్ చేసిన డాక్టర్ ఆనందని చూసి, నీ అనుమానం కరెక్ట్, లవ్లీ అక్కడే ఆ చర్చిలోనే హత్యకు గురయ్యింది, అంతేకాదు ఆ క్రైమ్ సీన్ లో మరొక అమ్మాయికి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరికాయి అని రిపోర్ట్ ఇస్తాడు. ఆనంద్ వెంటనే వెళ్లి ఎస్పీ రాజ్ గోపాల్ ని కలిసి తన రిపోర్ట్ నిచ్చి, నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన లవ్లీ కేసు రిపోర్ట్ అని చెప్పి తనకిస్తాడు. ఆ తర్వాత రోజు ఎస్పీ తన పై అధికారిని తీసుకుని లోకల్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడే మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అప్పటికే ఆనంద్ చనిపోయిన లవ్లీ అక్కైనటువంటి బ్లెస్సీని కూడా అరెస్ట్ చేసి ఉంటాడు. ఆనంద్ తన పై అధికారిని చూసి, క్రైమ్ సీన్ లో లవ్లీ శాంపిల్స్ మాత్రమే కాకుండా మరొక అమ్మాయి వెంట్రుకలు కూడా దొరికాయి,
వెళ్ళి ఆ వెంట్రుకలు నార్మల్ వెంట్రుకల్లా కాకుండా హెయిర్ కలర్ వేసుకుని ఉన్న వెంట్రుకల్లా ఉన్నాయి. నేను ఈ కేసుని విచారించే టైంలో ఆ ఊర్లో ఒకే ఒక్క మహిళ కలర్ వేసుకుని ఉండడం చూశాను. ఆ మహిళే బెంగళూరులో వర్క్ చేస్తున్న లవ్లీ సిస్టర్ బ్లెస్సీ. అందుకే బ్లెస్సీని తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తే నిజం బయటపడింది అని అంటాడు. అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. క్రైమ్ జరగడానికి ముందు రోజు ఫాదర్ థామస్ సిస్టర్ కొడుకైనటువంటి డానీ సిటీ నుంచి ఫాదర్ థామస్ దగ్గరికి వచ్చి థామస్ ని చూసి కాలేజీలో సెలవులు ఇచ్చారు, అందుకే హాలిడేస్ ని ఇక్కడే స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చా అని అంటాడు. ఆ తర్వాత రోజు ఫాదర్ థామస్ పక్క ఊరిలో జరుగుతున్న మీటింగ్ కి వెళ్ళగా డానీ అక్కడే చర్చికి ఆనుకుని ఉన్న థామస్ ఇంట్లో ఉంటాడు. అయితే చాలా కాలంగా బ్లెస్సీ మరియు డానీలు ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉండడంతో ఆ రోజు ఇద్దరు ఇంటిమేట్ అవ్వగా డానీ బ్లెస్సీని చూసి నువ్వు ఊరికి వచ్చావని తెలిసి కాలేజీకి సెలవులని అబద్ధం చెప్పి వచ్చేసా అని అంటాడు. అలా ఇద్దరు ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయగా అప్పటికే అక్కడ లవ్లీ ఉంటుంది. లవ్లీ వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా కాలంగా మీ ఇద్దరి మీద అనుమానంగా ఉంది, అందుకే హాల్ టికెట్ తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాను, ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్తా అని వెళ్ళబోతూ ఉంటుంది. బ్లెస్సీ మరియు డానీలు లవ్లీని ఆపడానికి ట్రై చేసి లవ్లీ అరవకుండా ఉండడం కోసం తన నోటిని చేత్తో మూసేసి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అయితే నోరు మూసిన డానీ పొరపాటుగా లవ్లీ ముక్కును కూడా మూసేయడంతో లవ్లీ ఊపిరాడక చనిపోతుంది. అలా అనుకోకుండా మర్డర్ చేసేయగా బ్లెస్సీ బాగా ఆలోచించి దగ్గరలో ఉండే సహదేవ్ ఇంటి బయట ఒక లుంగి ఆరేసి ఉండడం చూసి దాన్ని తీసుకుని వెళ్లి లుంగిని చింపి దాంతో లవ్లీ కాళ్ళు చేతులు కట్టేసి ఒక సంచిలో పెడతారు. ఆ వెంటనే బాడీని తీసుకుని వెళ్లి దగ్గరలోని బావిలో వేసేస్తారు. అలా జరిగింది మొత్తం చెప్పిన ఆనంద్ ఫాదర్ థామస్ మీటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి చర్చి దగ్గరికి వచ్చాడు. అప్పటికే డానీ చెప్పా పెట్టకుండా కాలేజీకి వెళ్లిపోయాడు. అదే రోజు లవ్లీ మిస్ అయ్యిందని విన్న ఫాదర్ కి డానీ మీద అనుమానం వచ్చినప్పటికీ ఎంతైనా చెల్లి కొడుకు కదా, అందుకే డానీని సేవ్ చేయడానికి సైలెంట్ గా ఉన్నాడు అని చెప్తాడు. అలా బ్లెస్సీ తప్పు ఒప్పుకోవడంతో డానీని కూడా అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకుని వెళుతూ ఉండగా డానీ వారి దగ్గర నుంచి తప్పించుకుని దగ్గరలోని రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎస్ఐ ఆనంద్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న డానీ చనిపోవడంతో ఎస్ఐ ఆనంద్ తో పాటు ఆ రోజు ఆనంద్ తో పాటు కలిసి డ్యూటీ చేస్తున్న ముగ్గురు కానిస్టేబుల్స్ ని కూడా సస్పెండ్ చేస్తారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా ఆనంద్ సస్పెన్షన్ తర్వాత ఎస్పీ రాజగోపాల్ ని కలవడానికి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎస్పీ రాజగోపాల్ ఆనంద్ ని లోపలికి పిలిచి సస్పెన్షన్ తర్వాత కూడా మీ టీం మొత్తానికి ఆఫీస్ వర్క్ మాత్రమే ఇవ్వమని ఆర్డర్స్ ఉన్నాయి, కానీ నాకు నీ క్యాపబిలిటీ తెలుసు, అందుకే 6 ఏళ్ల క్రితం జరిగిన శ్రీదేవి మర్డర్ కేసుని ఇస్తున్నాను. చాలా సింపుల్. ఇప్పటికీ ఈ కేసుని చాలా టీంలు ఎంక్వైరీ చేసి ఏమీ తేల్చలేకపోయాయి. సో డిపార్ట్మెంట్ ఫైనల్ గా ఒకసారి ఈ కేసుని ఎంక్వైరీ చేసి కేసుని క్లోజ్ చేసేద్దాం అంటుంది. సో నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం చెయ్యి, ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే కేసుని క్లోజ్ చేసేద్దాం, నీకు వచ్చే నష్టమేమీ లేదు, వెంటనే నీ టీంతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళు అని అంటాడు. ఆ వెంటనే ఆనంద్ వెళ్లి తనతో పాటు సస్పెండ్ అయిన ముగ్గురు కానిస్టేబుల్స్ ని కలిసి కేసు గురించి చెప్పి జస్ట్ ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్, అది కూడా ఏదో ఒక ఫార్మాలిటీకి చేస్తున్న ఇన్వెస్టిగేషన్, కేసు సాల్వ్ అవ్వకపోయినా మనకి నో ప్రాబ్లం అని అనగా అది విన్న టీం 6 ఏళ్ల క్రిందట క్రైమ్ ఇప్పుడు ఎలా సాల్వ్ అవుతుంది అనుకుని ఓకే చెప్తారు. ఆ వెంటనే క్రైమ్ జరిగిన చేరువల్లి గ్రామానికి చేరుకుంటారు. అయితే ఆనంద్ అండ్ టీం ఆ గ్రామానికి వెళ్లే టైంకి ఆ గ్రామస్తులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఆ మీటింగ్ లో మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ పైలో 6 ఏళ్ల క్రితం ఈ పోలీసులు శ్రీదేవి మర్డర్ కేసుని విచారణ అంటూ గ్రామంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి బాగా టార్చర్ పెట్టి చివరికి ఏమీ తేల్చలేకపోయారు. ఆ తర్వాత కూడా వేరు టీములు వచ్చి కూడా అదే పని చేశాయి. ఇప్పుడు మళ్ళీ మరొక టీం వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం ఎవ్వరం వారికి సపోర్ట్ చేయకూడదు అని అంటాడు. అదే మీటింగ్ లో సదానంద్ అనే ఒక గ్రామ పెద్ద కూడా మాట్లాడుతూ ఆ పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, వారి అరాచకాలు ఇకపై సాగకుండా మనం అందరం యూనిటీగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఊరికి చేరుకున్న ఆనంద్ అండ్ టీం ఆ మీటింగ్ లో మాట్లాడేది మొత్తం విని మనం వస్తున్నామని ఈ గ్రామస్తులకి ముందే ఎలా తెలిసిపోయింది అని అనుకుంటారు. ఆ వెంటనే ఆనంద్ అండ్ టీం ఆ ఊర్లోని రిటైర్డ్ కానిస్టేబుల్ అయినటువంటి రవీంద్రన్ ని కలుస్తారు. రవీంద్రన్ ఆనంద్ అండ్ టీం ను చూసి మా సర్పంచ్ కి పొలిటికల్ గా పెద్ద నెట్వర్క్ ఉంది, అందుకే మీరు వస్తున్నారని ముందే తెలుసుకుని ఉంటాడు. ఒక నెలలో నా కూతురు పెళ్లి ఉంది, సో నేను మీతో పాటు కలిసి ఎంక్వైరీలో పాల్గొనలేను, పెళ్లి పనులు చేసుకోవాలి, కానీ మీకు ఏ అవసరం ఉన్నా అడగండి, ఆల్రెడీ మీరు ఉండడానికి ఒక ఇంటిని కూడా చూశాను, అయినా మా గ్రామస్తులు పోలీసులంటే వ్యతిరేకంగా ఉండడంలో తప్పు లేదు, ఎంక్వైరీ పేరుతో పోలీసులు ఊర్లోని వారికి నరకం చూపించారు, అందుకే అంత వ్యతిరేకత వచ్చింది, నేను లోకల్ వాడిని కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి వచ్చిన ప్రతి టీము నన్ను వారి టీంలో ఉంచుకునే వాళ్ళు, దాంతో ఊర్లోని వారు నన్ను కూడా శత్రువును
చూసినట్లు చూడడం మొదలు పెట్టారు. నా కొడుకు పెళ్లికి కూడా ఊర్లోని వారు ఎవ్వరూ రాలేదు అని మాట్లాడుతూ ఉండగానే గ్రామ సర్పంచ్ అయినటువంటి పైలో జనంతో కలిసి అక్కడికి వచ్చి రవీంద్రన్ని చూసి, నీ పోలీసు బుద్ధి పోగొట్టుకోలేదా, మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావా అంటూ తిడతాడు. అది విన్న ఆనంద్, మేము కేవలం ఫార్మాలిటీకి మాత్రమే ఎంక్వైరీకి వచ్చాం, మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కేసు క్లోజ్ చేయడానికి ఈ ఎంక్వైరీ అనడంతో ఊరి జనం సైలెంట్ గా వెళ్లిపోతారు. ఆ తర్వాత రిటైర్డ్ కానిస్టేబుల్ రవీంద్రన్ ఆనంద్ అండ్ టీమును చూసి, చనిపోయిన శ్రీదేవి అమ్మ పేరు రేవమ్మ, టైలర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. రేవమ్మ అప్పట్లో ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉండగా జార్జ్ అనే ఒక వ్యక్తి రేవమ్మని ప్రేమ పేరుతో మోసం చేసి రేవమ్మని ప్రెగ్నెంట్ చేసి పారిపోయాడు. అలా పుట్టిన బిడ్డ ఈ శ్రీదేవి. శ్రీదేవి పుట్టిన తర్వాత రేవమ్మకి తన చుట్టాల అబ్బాయి అయినటువంటి పాండ్యన్ తో పెళ్లి జరిగింది. అయితే పాండ్యన్ రోజు తాగి వచ్చి గొడవ చేస్తూ రేవమ్మని కొడుతూ ఉండడంతో రేవమ్మ పాండ్యన్ నుంచి విడిపోయి శ్రీదేవిని తానే పెంచి పెద్ద చేసింది. శ్రీదేవి చనిపోవడానికి 2 రోజుల ముందు కూడా పాండ్యన్ రేవమ్మ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. అందుకే శ్రీదేవి మర్డర్ లో పోలీసులు ముందుగా పాండ్యన్ ని అనుమానించారు అంటూ శ్రీదేవి ఫ్యామిలీ గురించి చెప్తూ ఆనంద్ అండ్ టీమ్ ని వారు ఉండబోయే ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు రవీంద్రన్. ఆ తర్వాత ఆనందాన్ని చూసి, అప్పట్లో శ్రీదేవికి మనోరమ మ్యాగజైన్ లో వచ్చే నవలలు చదివే అలవాటు ఉండేది. ప్రతి వారం మిస్ అవ్వకుండా ఆ మ్యాగజైన్ కొనుక్కుని చదివేది. శ్రీదేవి కాలేజీలో ఉండగా చాలా మంది శ్రీదేవి వెంట పడేవారు. కానీ ఆల్రెడీ తన తల్లి ప్రేమ పేరుతోనే మోసపోయిందని శ్రీదేవి ఎవరిని ప్రేమించకూడదని ఫిక్స్ అయ్యి ఉండేది. ఈ ఊరి హోటల్లో వర్క్ చేసే సేతు కూడా శ్రీదేవిని సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉండేవాడు. కానీ శ్రీదేవి సేతును కూడా పట్టించుకునేది కాదు. ఒకరోజు రాత్రి రేవమ్మ నిద్రపోయిన తర్వాత శ్రీదేవి, అమ్మా, నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నాను, నన్ను క్షమించు అని ఒక లెటర్ రాసి ఇంట్లో పెట్టి బయటికి వెళ్లిపోయింది. ఆ రోజు నాకు నైట్ డ్యూటీ ఉండడంతో నైట్ అంతా డ్యూటీ చేసి ఆ తర్వాత రోజు మార్నింగ్ తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నాను అంటూ రవీంద్రన్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. రవీంద్ర డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి రవీంద్రన్ ని చూసి, పిల్లయ్యకి చెందిన తోటలో రేవమ్మ కూతురు శవం ఉందంట అని చెప్పడంతో రవీంద్రన్ వెంటనే క్రైమ్ సీన్ దగ్గరికి చేరుకుంటాడు. గోవిందన్ అనే ఒక వ్యక్తి మొదటిసారిగా శ్రీదేవి డెడ్ బాడీని చూసి ఉంటాడు. దాంతో గోవిందన్ వణికిపోతూ ఉంటాడు. కేసు విచారణ మొదలు పెట్టిన బాబు రాజ్ అనే సిఐ అనుమానం ఉన్న అందరినీ ఎంక్వైరీ పేరుతో చావ కొడుతూ ఉంటాడు. అలా జరిగింది చెప్పిన రవీంద్రన్ ఆనందని చూసి, షాకింగ్ విషయం ఏమిటి అంటే శ్రీదేవి చనిపోయే టైంకి శ్రీదేవి 3 నెలల గర్భవతి అని పోస్ట్ మార్టం లో తెలిసింది. శ్రీదేవి ఫ్రెండ్స్ ప్రకారం శ్రీదేవికి అసలు లవరే లేడు. సో శ్రీదేవిని ప్రెగ్నెంట్ చేసింది ఎవరు అనేది తెలియలేదు. ఆ రహస్య ప్రేమికుడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాం కానీ కనుక్కోలేకపోయాం. ఆ తర్వాత కేసు క్రైమ్ బ్రాంచ్ చేతికి వెళ్ళింది. వాళ్ళు కూడా కేసుని సాల్వ్ చేయలేక చేతులెత్తేశారు. తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చింది. అయితే వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. చివరికి శ్రీదేవికి ఉన్న రహస్య ప్రేమికుడు ఎవరో చెప్తే 5,000 వరకు నగదు బహుమతి కూడా ఇస్తామని అనౌన్స్ చేశాం. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. విచారణ పేరుతో హింసిస్తున్నారని శ్రీదేవి శవాన్ని మొదటిసారిగా చూసిన గోవిందన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రేవమ్మ భర్త పాండ్యన్ని, శ్రీదేవిని లవ్ చేసిన హోటల్ వర్క్ చేసే సేతుని ఇలా అందరినీ విచారణ పేరుతో కొట్టారు. చివరికి శ్రీదేవి డెడ్ బాడీ దొరికిన తోట పిల్లయిది కాబట్టి పిల్లయిని కూడా విచారించి పిల్లయికి శ్రీదేవి కడుపులోని పిండానికి DNA టెస్ట్ కూడా చేశారు. కానీ పిల్లయి బిడ్డ కాదని తెలిసింది అని కేసు గురించి మొత్తం చెప్పి, ఏదైనా అవసరం ఉంటే నన్ను కలవండి అని చెప్పి రిటైర్డ్ కానిస్టేబుల్ రవీంద్రన్ వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో కామెంట్ చెయ్యండి. శ్రీదేవిని చంపింది ఎవరో మీకెవరి మీద అనుమానంగా ఉందో కామెంట్ చెయ్యండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేయగలిగారో చూద్దాం. ఆ తర్వాత రోజు ఫార్మాలిటీకి ఎంక్వైరీని మొదలు పెట్టిన ఆనంద్ అండ్ టీం రేవమ్మతో మాట్లాడి తిరిగి వెళుతూ ఒకప్పుడు శ్రీదేవి చదువుతూ ఉండే ఆ మ్యాగజైన్స్ మొత్తాన్ని తీసుకుని వెళ్తారు. ఆ మ్యాగజైన్స్ మొత్తాన్ని వెతుకుతూ ఉండగా ఒక మ్యాగజైన్ మధ్యలో ఒక పాత లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లేఖ అనే మహిళ నుండి, అది కూడా బొంబాయి నుంచి వచ్చినట్లు ఉంటుంది. దాంతో ఆనంద్ అన్న టీం ఆ ఊర్లోనే ఉంటున్న లేఖ దగ్గరికి వెళ్లి మాట్లాడగా లేఖ వారిని చూసి, నా భర్త అప్పట్లో బొంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవాడు. సో నేను ఆయనతో పాటు కలిసి బొంబాయిలోనే ఉండేదాన్ని. అప్పట్లో నేను శ్రీదేవి ఎక్కువగా లెటర్స్ రాసుకునే వాళ్ళం. తర్వాత నా భర్త చనిపోవడంతో నేను తిరిగి మా ఊరికి వచ్చేసాను అని అంటుంది. అది విన్న ఆనంద్, శ్రీదేవి ఎప్పుడైనా తనకి లవర్ ఉన్నట్లు లెటర్ లో రాసిందా, లేదా ఎప్పుడైనా నీకు అనుమానాస్పదంగా రాసిందా అని అనగా, అది విన్న లేఖ బాగా ఆలోచించి, ఒక లెటర్ లో
ఫ్యూచర్లో హిందీ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, హిందీ నేర్చుకుంటే కేరళ బయట స్టేట్లో జాబ్ వస్తుందా అని అడిగింది. తర్వాత నేను మరో ఉత్తరంలో ఎందుకు హిందీ గురించి అడిగావని రాసినప్పుడు దానికి మాత్రం ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అని అంటుంది లేఖ. దాంతో బాగా ఆలోచించిన ఆనంద్ బహుశా శ్రీదేవి లవ్ చేసిన వ్యక్తి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉండి ఉంటాడు, అందుకే హిందీ నేర్చుకోవాలనుకుంటుంది. సో ఈ ఊరు నుంచి ఎవరైనా హిందీ స్పీకింగ్ రాష్ట్రాల్లోకి వెళ్లి అక్కడ స్థిరపడ్డారేమో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆనంద్. వెంటనే ఆ ఊరి సర్పంచ్ పైలోని కలిసి మాట్లాడగా పైలో వారిని చూసి మా ఊరికి వరుసగా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వస్తూ ఉంది, ఎందుకంటే నేను అంత బాగా వర్క్ చేస్తాను. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది అంటూ ఒక ఫైల్ ని చూపించి ఈ ఫైల్ లోని అందరి డీటెయిల్స్ ఉంటాయి, కానీ నేను ఈ ఫైల్ ని మీకు ఇవ్వను, ఎందుకంటే మేమందరం నీకు విచారణలో హెల్ప్ చేయకూడదని ఫిక్స్ అయ్యామని ఆనందను బాగా తిట్టి పంపించేస్తాడు. దాంతో పంచాయతీ ఆఫీస్ లో వర్క్ చేసే ప్యూన్ కి బాగా మందు తాగించి పైలోకి తెలియకుండా ఆ ఫైల్ ని తీసుకురామని చెప్తారు ఆనంద్ అండ్ టీం. ఆ తర్వాత ఆనంద్ వెళ్లి ఒకప్పుడు ఆ కేసుని విచారించిన ఆఫీసర్ కృష్ణన్ ని కలిసి మాట్లాడగా కృష్ణన్ ఆనందని చూసి అప్పట్లో నాకు శ్రీదేవి లవర్ బయట ఊరు వాడైతే వారిద్దరి మధ్య ఉత్తరాలు రాసుకుని ఉంటారు అని డౌట్ వచ్చింది. వెంటనే వెళ్లి ఆ ఊరు పోస్ట్ మ్యాన్ ని కలవాలి అనుకున్నాను, కానీ విచిత్రంగా శ్రీదేవి హత్య జరిగిన కొద్ది రోజులకే ఆ ఊరు పోస్ట్ మ్యాన్ కి కారు యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్లిపోయాడు. సో తర్వాత కేసు ముందుకు వెళ్లలేదు అని అంటాడు. ఆ తర్వాత వారు ఉంటున్న ఇంటికి వచ్చేసిన ఆనంద్ అనుకోకుండా మళ్ళీ శ్రీదేవి మ్యాగజైన్స్ లో దొరికిన లెటర్ ని మళ్ళీ చూడగా ఆ లెటర్ లో ఫ్రమ్ అడ్రస్ బొంబాయి నుంచి లేఖ పంపించినట్లుగా ఉన్నప్పటికీ దాని మీద ఉన్న స్టాంప్ మాత్రం హర్యానా స్టేట్ లోని గురుగావ్ ప్రాంతపు స్టాంప్ ఉంటుంది. దాంతో ఆనంద్ వెంటనే ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి లేఖకి చూపించగా లేఖ మాత్రం లెటర్ మీద నా పేరు ఉంది, కానీ ఇది నేను పంపించలేదు, ఇది నా హ్యాండ్ రైటింగ్ కూడా కాదు, నేనెప్పుడు ఇన్లాండ్ లెటర్ లోనే శ్రీదేవికి లెటర్స్ రాసేదాన్ని, ఇలా ఎన్వలప్ కవర్ లో ఎప్పుడూ రాయలేదు అని అంటుంది. అదే టైంలో పంచాయతీ ఆఫీస్ ప్యూన్ వచ్చి ఆనంద్ అండ్ టీమ్ ని కలిసి ఆ సర్పంచ్ మీరు చెప్పిన ఫైల్ ని ఆఫీస్ నుంచి తన ఇంటికి తీసుకుని వెళ్లి దాచాడు, సో నేను ఆ ఫైల్ ని తీసుకురాలేను అని అంటాడు. దాంతో ఆ రోజు రాత్రి ఆనంద్ సీక్రెట్ గా ఆ ఫైల్ కోసం సర్పంచ్ ఇంటికి దొంగతనంగా వెళ్లి ఆ ఫైల్ ని తీసుకుని వెళుతూ ఉండగా సర్పంచ్ ఆనంద్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆనంద్ సర్పంచ్ ని కొట్టి నేను నిన్ను కొట్టినట్లు ఫైల్ తీసుకున్నట్లు ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫైల్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆ ఫైల్ ని చెక్ చేయగా ఆ ఊరి గ్రామ పెద్ద అయినటువంటి సదానందన్ కొడుకు అయినటువంటి విష్ణు ఇంజనీరింగ్ పూర్తి చేసి హర్యానాలోని గురుగావ్ లో వర్క్ చేసేవాడు అని ఆ ఫైల్లో రాసి ఉంటుంది. దాంతో ఆనంద్ తన టీం ను చూసి ఈ సదానందన్ గురించి సదానందన్ కొడుకు గురించి ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత రోజు ఆనంద టీంలోని కానిస్టేబుల్ ఆనందను చూసి సదానందన్ బాగా డబ్బున్న వ్యక్తి, ఈ ఊర్లో చాలా భూములు ఆయన కుటుంబానికి చెందినవే, ఆయన కొడుకు విష్ణు గత 4 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్నాడు, శ్రీదేవి చనిపోయినప్పుడు విష్ణు ఊర్లో ఉన్నాడా లేదా అని తెలియదు, కానీ చదువుకునే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం పడయాని పండక్కి ఇంటికి వచ్చేవాడంట అని చెప్తాడు. అది విన్న ఆనంద్ పడయాని ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వస్తుంది, శ్రీదేవి చనిపోయింది మే నెలలో, అంటే ఫిబ్రవరికి మే నెలకి మధ్య 3 నెలల గ్యాప్ ఉంది, అలాగే చనిపోయే టైంకి శ్రీదేవి 3 నెలల గర్భవతి, అంటే పండక్కి వచ్చినప్పుడు శ్రీదేవి మరియు విష్ణులు కలిసి ఉంటారు అని అనుకుంటాడు ఆనంద్. ఆ వెంటనే ఆనంద్ వెళ్లి ఒకప్పుడు ఆ ఊర్లో వర్క్ చేసి యాక్సిడెంట్ కి గురయ్యి కోమాలో నుండి కోలుకుంటున్న ఆ పోస్ట్ మ్యాన్ ని కలుస్తాడు. శ్రీదేవి హత్య జరిగిన కొన్ని రోజులకే ఒక బ్లాక్ అంబాసిడర్ కార్ పోస్ట్ మ్యాన్ ని గుద్దినట్లు ఆనంద్కి తెలుస్తుంది. ఈ బ్లాక్ అంబాసిడర్ కార్ ని గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ వెంటనే ఆనంద్ శ్రీదేవి లవర్ శ్రీదేవికి రాసిన లెటర్ ని పోస్ట్ మ్యాన్ కి చూపించి ఈ రైటింగ్ ఎవరిదో తెలుసా, లేదా ఇలాంటి రైటింగ్ నువ్వు ఆ ఊర్లో ఎవరి దగ్గరైనా చూసావా అని అడుగుతాడు. కట్ చేస్తే ఆనంద్ వెళ్లి సర్పంచ్ ని కలిసి తాను తీసుకున్న ఫైల్ ని వెనక్కి ఇచ్చేసి సర్పంచ్ ని చూసి మా టీం కిల్లర్ ని పట్టుకోలేకపోయింది, సో ఫైనల్ రిపోర్ట్ రాసి కేసును క్లోజ్ చేయబోతున్నాం, రేపు మీరు కూడా ఒకసారి ఫార్మాలిటీకి మా దగ్గరికి రండి అనడంతో సర్పంచ్ కూడా ఓకే చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రోజు సదానందన్ బ్లాక్ అంబాసిడర్ కారులో ఆనంద్ పిలిచిన ఎంక్వైరీ దగ్గరికి వచ్చి సర్పంచ్ ని చూసి నన్ను కూడా ఎంక్వైరీకి రమ్మన్నాడు, అసలు నాకు ఈ కేసుకి సంబంధం ఏమిటి అని అంటాడు. ఆనందన్ వెంటనే సదానందన్ ని లోపలికి పిలిచి ఫార్మల్ ఎంక్వైరీ మొదలు పెట్టగా మిగిలిన కానిస్టేబుల్స్, సర్పంచ్, ఇంకా రిటైర్డ్ కానిస్టేబుల్ రవీంద్రన్ ఇలా అందరూ అదే రూమ్ లో కూర్చుని ఎంక్వైరీ చూస్తూ ఉంటారు. ఆనంద్ సదానందన్ ని చూసి మేము కిల్లర్ ఎవరో కుర్రాడు అనుకున్నాం, కానీ కిల్లర్ 60 ఏళ్ల వయసు వ్యక్తి, ఆ కిల్లర్ కి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకే శ్రీదేవి సీక్రెట్ లవర్, ఆ కిల్లర్ కొడుకుతో మేము ఆల్రెడీ మాట్లాడి అది మొత్తం రికార్డ్ చేసుకున్నామని
ఒక టేప్ రికార్డర్ ని ప్లే చేస్తాడు. దానిలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, నాకు శ్రీదేవి చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పాలంటే భయంగా ఉండేది. శ్రీదేవి చనిపోవడానికి సంవత్సరం ముందు నేను శ్రీదేవి ఒకరినొకరు ఇష్టపడ్డాం, కానీ ఆ విషయం సీక్రెట్ గా ఉంచాం. పండక్కి ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం ఫిజికల్ గా కూడా కలిసాం. ఒకరోజు శ్రీదేవి రాసిన లెటర్ ద్వారా శ్రీదేవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో వెంటనే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకుని శ్రీదేవిని ఒకరోజు రాత్రి ఊర్లోని చర్చి దగ్గరికి రమ్మని చెప్పి నేను కూడా నా ఫ్రెండ్స్ తో కలిసి ఆ చర్చి దగ్గరికి వెళ్లి నైట్ అంతా వెయిట్ చేశాను, కానీ శ్రీదేవి రాలేదు. అందుకే నేను సిటీకి వచ్చేసి వెంటనే నా ఫ్రెండ్స్ ని ఊర్లోకి పంపి శ్రీదేవి ఎందుకు రాలేదో కనుక్కోమని చెప్పాను. అప్పుడే నా ఫ్రెండ్ ద్వారా శ్రీదేవి అదే రోజు రాత్రి హత్యకి గురైందని తెలిసింది. నేనప్పుడు ఊర్లోకి వస్తే పోలీసులకి నా మీద అనుమానం వస్తుంది అని ఫ్రెండ్ చెప్పడంతో నేను తిరిగి వెనక్కి వెళ్లిపోయాను అని ఆ టేప్ లో చెప్పి ఉంటాడు. అది మొత్తం వినిపించిన ఆనంద్, నేను ఆల్రెడీ అప్పట్లో ఇక్కడ పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేసిన వ్యక్తిని కూడా కలిసి ఎంక్వైరీ చేశాను, పోస్ట్ మ్యాన్ కూడా మొత్తం చెప్పాడు. కొడుకు ఒక తక్కువ జాతి అమ్మాయిని లవ్ చేశాడు అనే కోపంతో ఒక తండ్రి కొడుకు తెలియకుండా కొడుకు ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఇదే నా రిపోర్ట్ లో రాయబోతున్నాను అని చెప్పి సదానందన్ని వెళ్లిపోమనడంతో సదానందన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే సర్పంచ్ మరియు రవీంద్రన్లు కూడా వెళ్లిపోగా ఆనంద్ తన టీమును చూసి, ప్రస్తుతం అరెస్ట్ చేసే రైట్స్ మనకు లేవు, కేవలం రిపోర్ట్ మాత్రమే రాయగలం, అందుకే ఎస్పీ రాజగోపాల్ సార్ని రమ్మని పిలిచాను అని అంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్న ఎస్పీ రాజగోపాల్ రిపోర్ట్ మొత్తం చదివి ఆనందాన్ని మెచ్చుకుని వెళ్లి అరెస్ట్ చేద్దాం పదా అని అనడంతో ఆనంద్ అండ్ టీం జీప్ లో వెళుతూ ఉంటారు. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా వెళుతూ ఉండగా ఊర్లోని జనం అందరూ పరుగులు తీస్తూ కనిపిస్తారు. ఆనంద్ వారిని చూసి ఏమైంది అని అడగ్గా ఎవరో ఊరి చివర ఉరివేసుకుని ఉన్నారంట అని చెప్తారు. ఆనంద్ అండ్ టీం దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ రిటైర్డ్ కానిస్టేబుల్ రవీంద్రన్ ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు. అతని పాకెట్ లోని లెటర్ లో నేను ఎప్పటికీ దొరకను అనుకున్నాను, కానీ ఆనంద్ నన్ను పట్టేసుకున్నాడు అని రాసి ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆనంద్ వినిపించిన టేప్ రికార్డర్ లో మాట్లాడింది సదానందన్ కొడుకు కాదు, రవీంద్రన్ కొడుకే మాట్లాడి ఉంటాడు. రవీంద్రన్ కొడుకే శ్రీదేవిని లవ్ చేసి ఉంటాడు. నిజానికి శ్రీదేవి మరియు రవీంద్రన్ కొడుకు సుదీప్ మధ్య లెటర్స్ రాసుకుంటూ ఉండగా ఒకరోజు పోస్ట్ మ్యాన్ రవీంద్రన్ ని చూసి ఈ మధ్య ఎవరో కానీ ఫ్రమ్ అడ్రస్ లేకుండా మీ అబ్బాయికి లెటర్స్ రాస్తున్నారు అని రవీంద్రన్ కి చెప్తాడు. అది విన్న రవీంద్రన్ అనుమానంతో పోస్ట్ మ్యాన్ ని చూసి, రేవమ్మని ప్రేమ పేరుతో మోసం చేసిన జార్జ్ గుర్తున్నాడు కదా, వాడు మన ఊర్లో చాలా మంది దగ్గర చిట్ ఫండ్ కట్టిస్తున్నా అని చెప్పి పారిపోయాడు. పోలీసులు అప్పటి నుంచి జార్జ్ కోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ దొరకడం లేదు, ఢిల్లీలో ఉంటున్నాడని తెలిసింది. ఈ రేవమ్మ కూడా జార్జ్ తో ఇంకా టచ్ లో ఉందనుకుంటా, వారు ఈ మధ్య లెటర్స్ రాసుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది, కానీ డైరెక్ట్ గా జార్జ్ పేరు రాస్తే దొరికిపోతానని నా కొడుకు పేరు రాస్తున్నారేమో, ఈ లెటర్ ని నాకివ్వు, అలాగే ఇలా వచ్చే ప్రతి లెటర్ ని ముందే నాకివ్వు, నేను చదివి ఆ తర్వాత మళ్ళీ నీకే ఇచ్చేస్తూ ఉంటాను, అలా చేస్తే జార్జ్ ని పట్టుకోవచ్చు అనడంతో పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ ని రవీంద్రన్ కి ఇచ్చేస్తాడు. ఆ లెటర్ ని చదివిన రవీంద్రన్ కి శ్రీదేవి మరియు సుదీప్ ల లవ్ గురించి తెలుస్తుంది. దాంతో పోస్ట్ మ్యాన్ ని కలిసి రేవమ్మ ఇంటికి ఏ లెటర్ వచ్చినా ముందు నాకివ్వు అని వాటిని తీసుకుని ముందుగానే చదివి మళ్ళీ నీట్ గా క్లోజ్ చేసి పోస్ట్ మ్యాన్ కి ఇచ్చేస్తూ ఉండడంతో పోస్ట్ మ్యాన్ వాటిని తీసుకుని వెళ్లి శ్రీదేవికి ఇస్తూ ఉంటాడు. అలా ఒకరోజు శ్రీదేవి తన కొడుకు దగ్గరికి వెళ్ళబోతుంది అని తెలుసుకుని ఆ రోజు రాత్రి శ్రీదేవిని ఆ తోటలో వెంబడించి చంపేస్తాడు. ఆ తర్వాత తాను చేసిన క్రైమ్ కి ఎటువంటి ఆధారాలు ఉండకూడదు అని ఒక బ్లాక్ కలర్ అంబాసిడర్ కార్ ని అద్దెకి తీసుకుని పోస్ట్ మ్యాన్ కి యాక్సిడెంట్ చేస్తాడు. నిజానికి ఆనంద్కి మొదటి నుంచి రవీంద్రన్ మీద అనుమానం ఉండదు, కానీ సర్పంచ్ ఇంట్లో దొంగతనానికి వెళ్లి సర్పంచ్ ని కొట్టినప్పుడు ఆనంద్ సర్పంచ్ ని చూసి మేము ఈ ఊరికి విచారణకి రాబోతున్నామని నీకు ముందే ఎలా తెలుసు అని అనగా రవీంద్రన్ చెప్పాడు అని అంటాడు సర్పంచ్. దాంతో ఆనంద్కి రవీంద్రన్ మీద అనుమానం మొదలవుతుంది. అలాగే సర్పంచ్ ఇచ్చిన ఆ ఫైల్లో కూడా రవీంద్రన్ కొడుకు ఢిల్లీలో వర్క్ చేస్తున్నట్లుగా ఉంటుంది, కానీ లెటర్స్ గుర్గావ్ నుంచి వస్తూ ఉంటాయి. దాంతో బాగా ఆలోచించిన ఆనంద్ ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి 1 గంట సమయం పడుతుంది. సో వర్క్ చేస్తున్నది ఢిల్లీలో, అయినా ఢిల్లీలో రెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురుగావ్ లో ఉండి ఉంటాడు అని అర్థం చేసుకుంటాడు. అలాగే శ్రీదేవి లవర్ రాసిన లెటర్ ని సదానందన్ కొడుకు దగ్గరికి పంపి హ్యాండ్ రైటింగ్ ని గుర్తుపట్టమనడంతో సదానందన్ కొడుకు కూడా ఈ రైటింగ్ రవీంద్రన్ కొడుకు సుదీప్ ది, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. దాంతో ఆనంద్ వెంటనే రవీంద్రన్ కొడుక్కి కాల్ చేసి
చేసి మాట్లాడి అది మొత్తం రికార్డ్ చేసుకుంటాడు. అలా ఆనంద్ అండ్ టీం 6 ఏళ్ల క్రితం కేసుని సాల్వ్ చేస్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు మన ఛానల్లోని టెల్ నో వన్ అనే ఒక ఫ్రెంచ్ మూవీని చూసారా? మూవీ అయితే ఈ మూవీ కంటే ఎక్కువ ట్విస్ట్లు సస్పెన్స్ తో దృశ్యం మూవీ రేంజ్ లో ఉంటుంది. ఒకసారి ఆ మూవీ చూస్తే మాత్రం ఆ మూవీకి ఫ్యాన్ అయిపోతారు. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.